తిరుమల తిరుపతి దేవస్థానాలకు సరఫరా అయిన కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వానికి లడ్డులా కలిసి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ కీలక నేతలను వీలైనంత ఎక్కువ బదనాం చేయడానికి వారు తమ శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారండి. కల్తీ నెయ్యి సరఫరా జరిగిన సమయానికి టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డిని ఈ కేసులో కీలక దోషిగా మార్చారు. తాజాగా ఈ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే ఈ కల్తీ నెయ్యి విచారణని కేవలం వైవి సుబ్బారెడ్డి దగ్గర ఆపకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా ముడిపెట్టే ప్లాన్ జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా పేరిట నమోదైన కేసు దర్యాప్తు విషయంలో తొలి నుంచి అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని నిందితుడిగా నిరూపించాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. తాజాగా అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ధర్మారెడ్డిని కూడా విచారించారు. అంతా హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టామని ధర్మారెడ్డి చెప్పినట్టుగా. అయితే ఈ హైకమాండ్ ఎవరనే చెప్పడానికి మాత్రం ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదంట. హైకమాండ్ అనే పదం ద్వారా వైసీపీలోని పెద్దలను కూడా ఈ కేసుతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతుందేమోనని అనుమానించడానికి పెద్ద కారణం ఉండకపోవచ్చు. ఇక సుబ్బారెడ్డి పిఏగా అప్పట్లో పనిచేసిన చిన్నప్పన్న బ్యాంక్ లావాదేవీలు ఆరాధించిన సిట్ దర్యాప్తు బృందం అనేక వివరాలు సేకరించింది. 2019 నుంచి 24 మధ్యకాలం అతనికి వేతనం ద్వారా వచ్చిన ఆదాయం దాదాపుగా 65 లక్షలు. ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని ఖాతాలో 5 ఏళ్లలో ఏకంగా దాదాపు 5 కోట్లు ఉన్నాయంట. అందులో దాదాపు 4.64 కోట్ల రూపాయలు వివిధ ఖాతాల నుంచి మళ్ళినట్టుగా కూడా ఈ సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిన్నప్ప ఖాతాలో కేవలం 5 లక్షలు మాత్రమే ఉన్నాయంట. ఇంత భారీ మొత్తాలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎటువైపు వెళ్ళిపోయాయి, ఈ అనుమానాలతోనే కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాగే చిన్నప్పన్నకు గత 5 ఏళ్లలో సమకూర్చిన అనేక ఆస్తుల వివరాలు, వాటి కొనుగోలు చేసిన తీరు గురించి కూడా దర్యాప్తు గట్టిగా జరుగుతుంది. సాధారణంగా పిఎల ఖాతాలు అక్రమంగా సొమ్ములు వచ్చిపడ్డాయంటే వైవి సుబ్బారెడ్డి మీదకు అనుమానాలు మళ్ళీలా కేసు దర్యాప్తు సాగడం సహజం. కానీ మీడియా మాత్రం ఒక అడుగు ముందుకేసి చిన్నప్పన్న ఖాతా నుంచి ఆ సొమ్ములు అంతిమ లబ్ధిదారులకు చేరినట్టుగా సిట్ గుర్తించింది అంటాను. అంటే ఇక్కడ ఈ అంతిమ లబ్ధిదారు అనే పదానికి జగన్మోహన్ రెడ్డి అనే లింక్ అనమాట. సో లిక్కర్ కుంభకోణం పుణ్యమాని మీడియా ఇప్పుడు బాగానే ఇదైంది. ఇప్పుడు నెయ్యి కుంభకోణంలో కూడా ఇది చదువుతుంది. సో జగన్ మీదకి అనుమానాలు మళ్లించాలనుకుంటున్నారా, లేదా ఇక్కడ మాత్రం ఆ పదం వైవి సుబ్బారెడ్డికి వర్తిస్తున్నారు, ఇది మాత్రం డిస్కషన్. మొత్తానికి నెయ్యి కుంభకోణం ముసుగులో తమ ప్రత్యర్థులను పూర్తిగా ఇరుకొని పెట్టడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా అర్థమవుతూ ఉంది.